UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అన్న సరిపోదా శనివారం సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే నాని గారి పర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పని కూడా చెప్పలేము, ఎందుకంటే అంత రేంజ్ అంత పీక్స్లో ఉన్నాయి. నిజంగా టూ బి ఫ్రాంక్ చెప్పుకోవాలంటే దసరాకి ఎన్ని అవార్డులు వచ్చినాయో, ఆయనకి ఎన్ని అవార్డులు వచ్చినాయో అంతకు మించి వస్తాయన్న ఈ సినిమాకి అవార్డులు. అంత మంచిగా ఉంది, అంత మంచి స్టోరీ, మంచి కంటెంట్, ఒక మంచి తీసే విధానం కూడా డైరెక్టర్ గారు వివేకాత్రేయ గారు మీరు గ్రేట్ సార్. అంటే గ్రేట్ అని అలా హీరోకి హీరోయిన్ కి సాంగ్ అనేది లేదు, కానీ ఇది ఒక వేరే ఫిలిం. అంటే ఆ ఫిలిం కాదు, ఒక మంచి మెసేజ్ ఉన్న ఫిలిం, మంచి కాన్సెప్ట్ ఉన్న ఫిలిం. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లేవు, రొమాన్స్ లేవు, లిప్ కిస్ లేవు, ఏం లేవు, కానీ ఇది ఒక మంచి సినిమా. మంచి ఫైటింగ్స్ ఉన్నాయి, మంచి స్టోరీ ఉంది, మంచి కంటెంట్ ఉన్న సినిమా అన్న. వివేక్ ఆత్రేయ గారి పర్ఫార్మెన్స్, తన డైరెక్షన్ తీసుకెళ్లే విధానం అనేది, అంటే వివేక్ ఆత్రేయ డైరెక్టర్ పేరు గుర్తుపెట్టుకోండి. అంటే అతని పేరు మనకి ఎలా అనిపిస్తుంది అంటే మరో రాజమౌళి, మరో నాగశ్విన్ అలాంటి రేంజ్ లో ఉందన్న. నాగైతే విలన్ ఎస్జే సూర్య సార్, మీ పర్ఫార్మెన్స్ గురించి ఒక్క మాట కూడా చెప్పలేం సార్. అంటే మీ పర్ఫార్మెన్స్ అనేది అంత మంచిగా ఉంది. అంటే సూర్య గారి గురించి ఒకటే చెప్తా అన్న, వచ్చాడు ఇట్టి కొట్టాడు రిపీటు, వచ్చాడు ఇట్టి కొట్టాడు రిపీటు. నిజంగా నా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. సో చెప్తున్నా కదా, మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా. సో మీరు అందరు వెళ్ళి చూడండి, పక్క మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతా అన్న. అంతే, థ్యాంక్ యూ. అంటే శనివారం రోజు ఎవరైనా నాన్ వెజ్ తినరు, లేకుంటే ఎవరైనా మందు తాగరు, కానీ అలాంటి వాడు మాత్రం శనివారం రోజు కుక్కని కొట్టినట్టు కొట్లాడుతున్నాడు. అంటే ఏందబ్బా ఈ కొత్త కాన్సెప్ట్ అని చూసినా సినిమా మాత్రం ప్రజరిల్లిపోయిందా. మన ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్, మన నేచురల్ స్టార్ గారి పర్ఫార్మెన్స్ రెండు కలగలిపితే అవుట్పుట్ ఎట్లుంటుంది ఆ రేంజ్ లో ఉంది. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్. ఫ్యామిలీ ఎమోషన్స్ కావచ్చు, అండ్ బీజిఎం కావచ్చు, అండ్ వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ కావచ్చు, దాని వయసు సినిమా మాత్రం కుమ్మేశారని చెప్పుకోవచ్చు. సో వివేక్ ఆత్రేయ గారు థ్యాంక్ యూ అన్న, మాకు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు. అండ్ పార్ట్ 2 చేస్తే కూడా మేము చూడడానికి రెడీగా ఉన్నాం. సో ఫ్యామిలీతో చూసేయండి అన్న. ఓకే, సాంగ్స్ ఒక 2 సాంగ్స్ పర్లేదు అనిపించాయి, అంటే బాగున్నాయి, అంటే సిచ్యువేషన్స్ కి తగ్గట్టు బాగానే ఉంటాయి. కానీ బీజిఎం మాత్రం హైలైట్ మూవీకి, బీజిఎం ప్లస్ అయిందని చెప్పి రేటింగ్ 5కి 3.5 ఇవ్వచ్చు అన్న. థ్యాంక్ యూ అన్న. అంటే కామ్ బాయ్ గా, అంటే ఒకటే మూవీలో 2 డిఫరెన్స్ చూపించారు. లైక్ కామ్ బాయ్ గా, దాని తర్వాత సాటర్డే ఒక్క రోజే చాలా బాగా యాంగర్నెస్, అంటే ఒకటే మూవీలో 2 షేడ్స్ చూడడం అనేది చాలా బాగా అనిపించింది. చాలా బాగా పుల్ చేశారు క్యారెక్టర్ ని. అంటే నార్మల్ డాన్స్ చేస్తూ అలా లేదు, కానీ మనకి యూట్యూబ్ లో రిలీజ్ సపరేట్ గా లేదు, కానీ యూట్యూబ్ లో ఉంది కదా, మనకి ఫ్యాన్స్ కి చాలా అది. అది మీరు మూవీ చూస్తే తెలుసుకుంటారు, మూవీ చూసుకోవాలి. థ్యాంక్ యూ. చాలా బాగుంది, 100 times 1000 times చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ. పిచ్చి పీక్స్ నవ్వు కొట్టరు జనాలు అయితే మాత్రం కేకలేసారు, అరుపులు. ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంటే క్యారెక్టరైజేషన్ డిసైడ్ చేస్తారు, ఇది ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని. సెకండ్ హాఫ్ నుంచి వీరంగం అంతే. ఇంకా సో ఫస్ట్ హాఫ్ కొంచెం ఒక 10 minutes 15 minutes కొంచెం ల్యాగ్ అయింది అనుకుంటారు, కానీ అది లేకపోతే సినిమాలో సబ్జెక్ట్ తెలియదు, అది ఉండాలి. సో ఇందులో కట్ చేయడానికి ఏం లేదు, 3 hours కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా అలా కూర్చుని సినిమా చూస్తాడు, ఆ రేంజ్ లో ఉంది. సాంగ్ ఉంటుంది, లాక్స్ లో పీక్స్ లో ఉంటది ఆ సినిమా. ఒకసారి చూడండి, కొత్త ర్యాంప్ అనిపిస్తుంది సినిమా మాత్రం. హీరోయిన్ స్క్రీన్ మీద ఫస్ట్ హాఫ్ ఒక 10 minutes తర్వాత నుంచి లాస్ట్ హాఫ్ వరకు మొత్తం హీరో దగ్గర ఉంటుంది రోల్ మొత్తం. ఒక 10 minutes సూర్య గారి క్యారెక్టరైజేషన్ ఎక్కువ చూపిస్తారు, తర్వాత మొత్తం లెవెల్ నాని యాక్టింగ్ వేరే ర్యాంప్ అనిపించింది భయ. స్క్రిప్ట్ కూడా వేరే లెవెల్ ఉంది. సినిమా మాత్రం కొత్త ర్యాంప్ అని చెప్పుకోవచ్చు భయ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఎలివేషన్స్ కానీ, సాంగ్స్ కానీ ప్రతిదీ భయ. లాస్ట్ మూవీకి వెళ్ళి అంటే స్టోరీ బై స్క్రిప్ట్ పరంగా సినిమా మాత్రం పిక్స్ లో ఉంది భయ. స్టోరీలో అంటే మామూలుగా ఒక మనిషికి ఒక మనిషి సపోర్ట్ ఉండడం వల్ల ఎంత స్ట్రగుల్ అయినా ఫేస్ చేయగలిగాడు, అవతలని భయపెట్టగలని ఒక ఓవరాల్ గా రేటింగ్ 4.5 భయ. సరిపోద్దా శనివారం, శుక్రవారం సినిమా రిలీజ్ అవ్వాల్సింది, గురువారమే రిలీజ్ అయ్యేసరికి ఏదో చిన్న డౌట్ పడి ఉండే. డౌట్ అంతా పటాపంచలైపోయింది, నా తలకాయ బద్దలైపోయింది. వండర్ఫుల్ మూవీ,
మాస్ కెరీర్ మన నాని కెరీర్లో దసరా తర్వాత అంత మాస్ పెర్ఫార్మెన్స్ దీంట్లో కనపడేది. దాని అమ్మ బాబునిచ్చిండు అనమాట. వివేక్ ఆత్రేయ గారు సెల్యూట్ కాక మస్తు తీసిన సినిమా. నీది ఫస్ట్ సినిమా ఏం సినిమా పేరైతే ఇంతకుముందు విన్నాను కానీ ఏదో ఒక దగ్గర నీ ఫస్ట్ సినిమా లాగలేదు. ఒక 4-5 సినిమాలు తీసిన డైరెక్టర్, మాస్ డైరెక్టర్, ఒక మాస్ పెర్ఫార్మెన్స్ కనుక ఇస్తే వాడికి తగ్గట్టుగా న్యాచురల్ స్టార్ని మాస్ పెర్ఫార్మెన్స్ చూపించుకో, వాడికి తగ్గట్టుగా ఒక విలన్ని పెట్టి, అది కూడా ఎస్ఎస్ సూర్య యాక్టింగ్ అసలు నాకు నచ్చదు భయ్య ఇంతకుముందు. దీంట్లో మాత్రం వండర్ఫుల్ విలనే ఎక్కువ ఉంది భయ్య. సో విలన్ అంత ఎక్కువ ఉంది కాబట్టి హీరోకి ఎఫెక్ట్ బాగా వస్తుంది కదా, హీరోయిజం కూడా పెరుగుతుంది కదా. సో విలన్ అంత పర్ఫెక్ట్ గా చాలా క్రూరంగా చూపించింది అనమాట. ఒక ఎస్ఐని పోలీసుని అంత క్రూరంగా చూపించా, అంత విలన్ తీసరికి నాని అందుకోగలడా లేదా అనుకున్నా కానీ క్లైమాక్స్ వచ్చేసరికి దద్దరిల్లిపోయింది భయ్య. ఎక్కడ ఒకటి కూడా బోరు అని అసలు ఏం లేదు, పెట్టలేం భయ్య. మస్త్ అంటే మాస్ పెర్ఫార్మెన్స్ వండర్ఫుల్ ఉంది నిజంగా. ట్రోలర్స్ కూడా గట్టిగా దించొచ్చు. ఇక అబ్బో ఆయన అలగ వైకుంఠపురంలో తర్వాత అటువంటి క్యారెక్టరైజేషన్ భయ్య. ఆ ఫేస్ అట్లా చూడటం ఆ టైప్లో ఒక వెకిలిగా కనపడకుండా మస్తు పెర్ఫార్మెన్స్ అనిపిస్తుంది, మస్తు అనిపించేసింది. ఒక పోలీస్ క్యారెక్టర్ కూడా ఉంది, అదే అవి ఎస్జేసూరి కాకుండా చిన్న క్యారెక్టర్, సైడ్ క్యారెక్టర్, ఆయన కూడా చాలా బాగా అనిపిస్తుంది. వండర్ఫుల్ మూవీ. పాటలు బాగున్నాయి, సిచ్యువేషన్ సాంగ్స్ ఉన్నాయి, మంచి డైలాగ్స్ భయ్య. స్టోరీ దాని దగ్గర బీజం అయితే దద్దరిల్లిపోయింది భయ్య. ఖతర్నాక్ అనిపించింది నాకైతే. మంచి అబ్బో మెగా ఫ్యాన్ భయ్యో. మెగా ఫ్యాన్ డైలాగ్ తప్ప వేరే డైలాగ్ గుర్తుండవు. నాని డైలాగ్ నేను చెప్పలేను కానీ నేచురల్ సార్ కదా, అది వండర్ఫుల్ గా ఉంటుంది, మస్తు అనిపించేసింది. ఖతర్నాక్ మూవీ. 4.5 ఇస్తాను భయ్య. ఖతర్నాక్ మూవీ. అసలు ఏం లేదు, చెడ్డ పేరు పెడదానికి లేదు. ఎవడన్నా పొరపాటున పెడితే నాకు ఒకళ్ళ వచ్చి సినిమా చూడండి, మీకు తెలుస్తుంది. లేదు భయ్య, మస్తున్నది, మస్తు అంటే మస్తు అంటే. నాకు తెలిసి పార్ట్ 2 కూడా వచ్చే ఛాన్స్ ఉన్నదేమో, ఎందుకంటే ఎండింగ్ లో ఒక చిన్న పాప క్యారెక్టర్ చూపించేస్తారు, మదర్ క్యారెక్టర్, మదర్లు మళ్ళీ పుట్టిందని. సో ఆమె చెప్పినట్టు ఇక నువ్వు వినాలన్నట్టుగా. సో వచ్చే ఛాన్స్ ఉంది, రావాలని కూడా కోరుకుంటున్నా. వివేక్ ఆత్రేయ దిగలే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా దిగాల పడాలి. పార్ట్ 2 శనివారం సరిపోతే శనివారం పార్ట్ 2 కూడా రావాలనుకుంటున్నా. అవును భయ్య, రియల్లీ అదే రియల్లీ ఒప్పుకోవచ్చు. హీరోయిన్కి అంత స్కోప్ ఇవ్వలేదు కానీ వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని సన్నివేశాలు అయితే మంచిగా అనిపించేస్తే. ఆమె సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా ఉంది. కొంచెం ఒక రొమాంటిక్ సాంగ్ పెట్టినా బాగుంది. పాపం యూత్ ఎదురు చూస్తున్నారు, అది ఒక్కటి పెద్ద అంత అనిపించలేదు కానీ మనం ఊహించుకున్న దానికి అంత దొరకదు కదా. పార్ట్ 2 లో పెట్టొచ్చేమో నాకు తెలిసి, ఇంకా ఉండొచ్చేమో. మస్తు ఉన్నది భయ్య, కిర్రాక్ మూవీ మస్తు ఉంటది. స్టార్టింగ్ ఏంటంటే కొంచెం ఇలా వెళ్తా ఉంటది, సినిమా కథలోకి తీసుకెళ్తారు. సో సినిమాలో ఉన్నంతసేపు వన్ మ్యాన్ షో భయ్య. ఎస్జే సూర్య నానికి ఇద్దరికి ఇద్దరు సీన్ ఒక దగ్గర వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎస్జే సూర్య వన్ మ్యాన్ షో. సో ప్రతి ఒక్కరికి నచ్చేది మంచి ఎంటర్టైన్మెంట్. సో ఇటువంటి సినిమాని ఎవరు మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కరిని చూడండి. పాపం ఈ సినిమాలో ఏంటంటే నాని, సమంత ఆ సినిమా నా ఏక సినిమా కూడా గుర్తొద్దు భయ్య. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నాగ చైతన్య ఇంకొక అమ్మాయితో పెళ్లి అయిపోతుంటే శోభితతోని సమంత ఎన్ని కష్టాలు ఎన్ని బాధల్లో ఉంటుందండి. అటువంటి సమంతని ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేసి సమంతని ఇంకా ఆడియన్స్ ని కూర్చున్నారు భయ్య. ఏ సమంత కంటూ మనసు ఉండదా, సమంత కంటూ ఫీలింగ్ ఉండదా? నీకు ఒకటే చెప్తాను కదా, ఎస్జే సూర్య వన్ మ్యాన్ షో. నానికి మించిన నటుడు అవుతాడు ఎస్జే సూర్య. ఎవరు అదే అన్నాను కదా, నాని మించిన యాక్టర్. హీరోగా మనం ఇప్పుడు చూడలేదు కదా ఆయన్ని, ఇప్పుడే చూడడం. సో సినిమా చాలా బాగుంది, మీ అందరికీ నచ్చుతుంది, ఎవరు మిస్ అవ్వద్దు. హీరో ఇంకే మీరు చూసే ఆడియన్స్ నాకు అర్థం కాదు. ప్రతిదీ మీరు బంచికల కోసం వెళ్తారు సినిమాకి. బంచికలు అన్ని వద్దు, అప్పుడప్పుడు ఇటువంటి సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఏ ఛానల్ అండి మీది? రొమాన్స్ సీన్స్ లో మీరు ఏం అడిగే క్వశ్చన్లు ఇవి నాకు అర్థం కాకూడదు. ఇంకా అన్నీ కాకపోతే ఇంకా దేనో తీసుకుని తీసుకెళ్ళిపోండి. సినిమా ఒకటే చెప్తాను భయ్య, అవుట్ ఆఫ్ 5 ఖచ్చితంగా 4 ఇవ్వచ్చు. ఆ 4 లో కూడా 3 పాయింట్స్ ఖచ్చితంగా ఎస్జే సూర్యకే ఇవ్వచ్చు. ఎస్జే సూర్య వన్ మ్యాన్ షో. సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు. అంటే నాని వేస్ట్ బెస్ట్ అని నేను చెప్పను భయ్య, ఎస్జే సూర్య అంతే ఇచ్చి పడేసిండు. నాన్న నా కెరియర్లో అది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా చూస్తుంటే నాకు ఎక్కడ బోరింగ్ లేదన్న. ఎందుకంటే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూర్చోబెట్టేసింది ఇంటర్వెల్ దాకా. ఇంటర్వెల్ తర్వాత ఉంటానా, లాస్ట్ క్లైమాక్స్ ఉంటానా, ఏముంటానా, సీన్స్ మాత్రం దుమ్ము లేపేసిన నా ఇచ్చి పడేసిండు. అసలు ఆ ఫైట్స్ చూస్తుంటే మాత్రం ఏందన్నా ఫైట్స్, ఒక్కొక్క ఫైట్స్. మళ్ళీ నాకు ప్రభాసన కనిపించిన ఫైట్స్ చూస్తుంటే, నాకు ప్రభాసన కనిపించిన ఫైట్స్ చూస్తుంటే అట్లా చేసిన ప్రభాసన చేసిన ఫైట్స్ ఇచ్చి పడేసిండు. మళ్ళీ ఒక జూనియర్ ప్రభాసన అని చెప్పొచ్చు నా నాని చూస్తుంటే, అంత బాగా చేసిన ఫైట్స్ మాత్రం. ఇదే నాని గారు ఒక ప్రొఫెషనల్ డైరెక్టరు, ఒక పూరిజియన్ డైరెక్టరు, ఇలా చేతిలో పడతా మాత్రం మంచిగా పాన్ ఇండియా సినిమాలో ఇంకా పెద్ద స్థాయికి వెళ్తాడు. మంచిగా వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానన్న. మీరు ఇంకా ముందుకి మంచి సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. బ్లాక్ బస్టర్ రావాలి. సినిమా బాగా ఉంది, మీరెంత బాగా చేసారు. ఇక్కడ విలన్ కూడా అంత బాగా యాక్టింగ్ చేసిండు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా విలన్ కూడా పోటీపడి చేసిండు. హీరోతోటి ఒక పోటీపడి సినిమా చేసిండు. ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బ్లాక్ బస్టర్ సూపర్.
అన్న సరిపోదా శనివారం నిజంగా యాక్టెడ్ బై నాని. ఈ సరిపోదా శనివారం అన్నారు అన్న. సావ మింగే శనివారం అంటే రికార్డ్ సావ మింగే శనివారం నిజంగా నాకు బాగా అనిపించింది. ఆ పప్పులో వేస్తాం కారం. నేను చూసే సరిపోదా శనివారం. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ నిజంగా ఈ సినిమా ప్రాణం పెట్టాడు భయ నాని. అబ్బాయిలు చూస్తారు అమ్మాయిల వెంక తన అందంతో చంపేసిన భయ ప్రియాంక. అయ్యా అయ్యా ఏం ఆడించాడు భయ ఎస్జే సూర్య. సినిమాలో మాకు బాగా నచ్చింది ఏంటంటే ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ అన్న. తన విలనిజం ఉంటుంది భయ నిజంగా. అరే మీరు గబ్బర్ సింగ్ సినిమా చూసారు కదా, గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ ఎట్లా మేనరిజం ఉంటుందో అదే మేనరిజంతో ఒక విలన్ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఎస్జే సూర్య క్లియర్ చూపించాడు. ఆ మేనరిజం ఉంటుంది భయ. వచ్చాడు కొట్టాడు రిపీట్, వచ్చాడు కొట్టాడు రిపీట్. అన్నయ్య 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 నీ అమ్మ ఇది ఎక్కడ పర్ఫార్మెన్స్ భయ ఎస్జే సూర్య అసలు ఊహించలేదు. ప్రతి సీన్ ఉంటా భయ సినిమాలో కూతురు ర్యాంపాట్ ఇచ్చాడు. నేను చెప్తున్నా అంటే మేము ఒక ఉంటుంది మీరు చూసిన ప్రసాద్ ఐమాక్స్ ఈ సినిమాలో ఉంది మంచి క్లైమాక్స్. క్లైమాక్స్ సీన్ కానీ ఇంటర్వల్ సీన్ కానీ సినిమాకి చాలా పెద్ద బూస్టింగ్ ఇచ్చాను. చింతపండు రసం బ్యారల్ మిస్ కాసం చెప్పొచ్చాను. అమ్మాయిలు తింటారు పానీపూరి ఈ సినిమాలో ఉంది మంచి స్టోరీ. ప్రతి ఇంటికి కావాలి కరెంటు ఈ సినిమాలో ఉంది మంచి కంటెంట్. నిజంగా యాజ్ ఒక చెప్తున్నా నేను నాని ఫ్యాన్ గా గిర్రా గిర్రా తిరుగుతుంది ఫ్యాను. అయ్ బాబో నేనేమో నాని అన్న ఫ్యాను. నిజంగా తీయగుంటుంది లస్సీ. ప్రతి ఒక్క ఫ్యాన్ ఈ సినిమా చూసాక అవుతారు ఖుషి. చాలా బాగా అనిపించింది. సిట్టింగ్ లెస్ థమ్స్ అప్ డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్క సీన్ కూడా చాలా మిస్పోన్ అయితే ఉంటుంది. అంటే మీరు చూడండి స్టార్టింగ్ లో ఒక అమ్మాయిని వేస్తాను అతను మర్దలు మిస్ అయిపోతుంది. లాస్ట్ తన మర్దలు ఎవరు ప్రియాంక సంబంధం చాలా బాగుంటుంది. ఒక మదర్ సెంటిమెంట్ ఉంటుంది భయ. అంటే కేజీఎఫ్ లో తందరి నానే తానదన్న కానీ మించిపోతుంటది. అన్న నాకు బాగా నచ్చింది అంటే అన్న పర్ఫార్మెన్స్ అన్న చాలా చాలా బాగుంటుంది. చికెన్ ముక్క మటన్ ముక్క బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క ప్రతి ఒక్క రాసుకోండి అన్న నిజంగా చాలా బాగా నచ్చింది. వన్ సైడ్ మ్యాచ్ అన్న. ఇది ఇంకో వన్ సైడ్ మ్యాచ్. అంటే ఒక మాస్ కమర్షియల్ మూవీ అని చెప్పొచ్చు. మరి అంటే సినిమాలందు ఈ సినిమా వేరయ్యా విశ్వ దాబీరామా సినిమా సూపర్ హిట్ రా మామ అంతే. బ్రేక్ ఈ సినిమాతో నిజంగా తను ఎక్కడికో వెళ్ళిపడిపోయాడు. నిజంగా తన మార్క్ కానీ తను తీసుకున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ తన స్టోరీ లైన్ కానీ అంటే ఈ రకంగా ఉండాలన్న ఫీలింగ్ అంటే ప్రతి ఒక్కరు కూడా నాని అన్న ఫ్యాన్ అనేది అన్న ఉంటాను. ప్రతి ఒక్క ఫ్యాన్ కాళ్ళ తగిలిస్తాడు అన్న. అంత బాగా అనిపించింది నాకు. నేను 5కి 4.5 ఇస్తాను. ఆ ఫస్ట్ హాఫ్ కొద్ది బీజం అడ్డిట్ అయినప్పుడు కూడా సెకండ్ హాఫ్ లో ఆ టైర్ బాగా ఉంటా భయ. నిజంగా ఇంటర్వ్యూ సీన్ క్లైమాక్స్ సీన్ అయితే నిజం అది చూడగానే సినిమాకి వెళ్ళొచ్చు. నాకైతే చాలా కొన్ని సీన్స్ అయితే అసలు నేను ఇమాజినేషన్ దొరకలేదు. అంత బాగా అనిపించింది. అది నిజంగా సినిమాకి చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. నాకైతే ఓవరాల్ చెప్తాను ఒక్క విషయం చెప్తాను యాజ్ ఏ ఫ్యాన్ గా. వాషింగ్ పౌడర్ సినిమా ఈ సినిమా చూడకపోతే మీ కర్మ. దయచేసి సినిమా చూడండి రా బాబు. నిజంగా సినిమా చాలా బాగుంది. ఎంకరేజ్ చేయండి రా బాబు. నిజంగా చాలా బాగుంది. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది అన్న. దసరా తర్వాత మరో 100 కోట్ల సినిమా అంటే ఇదే చెప్పుకోవచ్చు. ఎస్జే సూర్య గారు అయితే అది బాబు అసలు అన్నయ్య వచ్చాడు హిట్ కొట్టాడు వెళ్ళాడు. అన్నయ్య మళ్ళీ వస్తాడు హిట్ కొడతాడు. నాని గారు కెరీర్ లో బెస్ట్ మూవీ అండి ఇది. నేను పెరిగిన తిందామని వచ్చా కొంచెం లేక అనిపించింది కానీ అసలు నాకు మటన్ బిర్యానీ పెట్టాను నాన్నగారు. అనిపించింది అంటే లెంత్ ఎక్కువ ఉంది సినిమా కానీ అసలు మరో 100 కోట్ల సినిమాలు నాని చేశారు అంతే. ఇంటర్వెల్ సీన్ కావచ్చు. అసలు ఆ శనివారం కాన్సెప్ట్ అదిరిపోయింది. 12 తర్వాత కొట్టకపోవడం తెల్లారి ఆదివారం వచ్చింది. అసలు అలాంటి కొన్ని గూస్బంప్ సీన్స్ ఉన్నాయి. నాన్నగారికి అది అసలు ఆ పెర్ఫార్మెన్స్ పీక్స్. అసలు సాంగ్స్ లేవు కానీ సినిమా అయితే అదిరిపోయింది. అంటే విలన్ కి హీరోకి డామినేషన్ ఉంది ఏమన్నా? నాకైతే అసలు బాహుబలిలో బలాలదేవ బాహుబలి కొట్టుకున్నట్టు అనిపించింది. అసలు అలాగే ఉంది సినిమా అంతా కూడా. నాకు నెక్స్ట్ లెవెల్ సినిమా. రేటింగ్ వచ్చేసి 4కి 5కి 4.5 ఇవ్వచ్చండి. ఫ్యామిలీ అనేది బాగా కనెక్ట్ అవుతుంది. అందరూ చూడొచ్చు. అందరు చూడాలి మూవీ మిస్ అవ్వకుండా. ఫైటింగ్ మూవీని చాలా నచ్చింది. చాలా ఆక్వర్డ్ గా లేకుండా నీట్ గా పొలైట్ గా బాగా ఉంది. పక్కా మ్యూజిక్ బాగుంది. ఎక్కువ ఆక్వర్డ్ గా కాకుండా నీట్ గా పొలైట్ గా ఉంది మూవీ. అలా ఏం లేదు. టైం చాలా తొందరగా అయిపోయినట్టు ఉంది. ఫీల్ అవ్వలేదు 3 అవర్స్ ఉన్నా కానీ మూవీ చాలా తొందరగా అయిపోయింది. చాలా బాగుంది. ఎస్జే సూర్య వస్తున్న ప్రతి సీను ఐ జస్ట్ వాంట్ టు సే దిస్. సినిమాకి కనిపించని హీరో ఎవరైనా ఉన్నారంటే ది మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజాయ్. ఆ సౌండ్ సిస్టంలో అతను కొట్టని మ్యూజిక్ కి ఎస్జే సూర్య నడుచుకుంటూ వస్తుంటే చాలు. ఆ తర్వాత వన్స్ నాని కూడా శనివారం రాగానే నాని వచ్చే సీన్లు కూడా సినిమా మొత్తానికి బాగుంది. వెళ్ళి చూడండి. ఇది నో తమిళ్ ఫ్లేవర్ ఐ డోంట్ థింక్ సో. ఇది వివేకాద్రి సినిమానే. చాలా బాగుంది.
యా ఆబ్వియస్లీ బాగుందన్నా, ఇంకెందుకంటే ఏం చెప్తాం. చాలా బాగుంది. అరాచక ఎస్జే సూర్య కూడా చించేశాడు. కొంచెం కమాండింగ్ అనేది సూర్యది ఎక్కువ ఉందా, ఎట్లా అనిపించింది నాని కంటే? లేదు ఇద్దరు ఇది ఒక రకంగా నాకు రాజమౌళి సినిమా గుర్తొచ్చింది. వేర్ యూనో ఇద్దరు ద ప్రొటాగనిస్ట్ అండ్ యాంటాగనిస్ట్ ఇద్దరు అయితే సరి సమానంగా ఉంటారు, లేకపోతే విలన్కే ఎక్కువ పవర్ ఉంటుంది. ఇది ఇస్ ద సేమ్ థింగ్ ఇయర్. కానీ దాటి వెళ్తాడు, లాస్ట్కి గెలుస్తాడు. బట్ ద ఓవరాల్ జర్నీ చాలా బాగుంటుంది. సినిమా చూడండి. హైలైట్స్ అంటే ఏ ఎలిమెంట్స్ హైలైట్స్ అంటే? మ్యూజిక్ అండి. నాకు మ్యూజిక్ మించి సినిమా అన్నిటికంటే మించి బాగా నచ్చిందంటే ద మ్యూజిక్, ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ చించేశాడు. అది ఆ సౌండ్ సిస్టమ్ వచ్చి ప్రతిసారి అరుస్తానే ఉన్నాం. అండ్ ఆయన సటిల్ కామెడీస్ ఉన్నాయి. ఒక 4-5 సీన్లకి ఆ 4-5 సీన్లే ఉంటాయి, బాగా అవుతారు. రేటింగ్ ఇవ్వను కానీ నేనైతే ఇంకోసారి వస్తా సినిమాకి. దాని పరంగా మీరు రేటింగ్ ఎలా ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి. రెండోసారి సినిమా చూస్తాను. రెడ్డికి బాగా హైలైట్ చేశారు కదా. రెడ్డికి బాగా హైలైట్ చేశారు, ఎందుకంటే థీమే అది. ఎందుకంటే వాళ్ళ అమ్మ చున్ని రెడ్, సో వాళ్ళకి పెట్టాల్సింది రెడ్. ప్లస్ ఈ సినిమా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఇప్పుడు చాలా మంది అనవసరం వాటికి కోపడుతున్నారు. సో ఇదేంటంటే లైక్ ఒక మెసేజ్ అనమాట. లైక్ ఒక రోజు కోపడింది అంతే, మిగతా రోజులు మీరు సంతోషంగా హ్యాపీగా ఉండండి. అప్పటికి ఇంకా కోపం తగ్గకపోతే ఇంకా మీరు ఆ రోజు చూపించుకోండి అన్నట్టు ఉంది. సార్ నాని బాగా సాటిస్ఫై ఉంది. కానీ నానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. ఎందుకంటే యాక్షన్ సినిమా కదా, చాలా మంది నచ్చకపోతే యాక్షన్. వాళ్ళకి ఏంటంటే ఒక మంచి హై నాని అలాంటి సినిమా కావాలి వాళ్ళకి. సో అలా హీరోయిన్ స్కోప్ కొంచెం తగ్గిందంట కదా. ఆ హీరోయిన్ స్కోప్ కొంచెం సెకండ్ హాఫ్లో తగ్గింది. ఫస్ట్ హాఫ్లో బాగానే ఉంది, సెకండ్ హాఫ్లో కొంచెం తగ్గింది. బట్ ఏంటంటే నానితో చేసిన టైం మొత్తం బాగానే ఉంది. ఎందుకంటే మన గ్యాంగ్ లీడర్ చూసాం కదా, వాళ్ళిద్దరు ఎలా ఉంటుందో. సో బేసిక్గా చాలా బాగుంది. నాని మాస్టర్కి సూట్ అయ్యాడు. ఎందుకంటే దసరా చూసాం కదా, దసరా ఫుల్ మాస్ మసాలా సినిమా. సో చెప్తున్నాక దసరా తర్వాత నాని ఒక మంచి స్టైల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ సినిమాతో. ఆయన చెప్పాలి, ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అన్నెసెసరీ వాటికి కోపడుతున్నారు. సో ఇదేంటంటే ఒకరోజు కోపడండి, మిగతా రోజులు నార్మల్గా ఉండండి. అప్పుడు కూడా కోపం తగ్గకపోతే. సో ఈ మన మేడం గారి యొక్క ఉత్సాహం చూస్తూ ఉంటే బుధవారమే రివ్యూ ఇస్తున్నారు ఈ సరిపోదా శనివారం రివ్యూ. ఓకే, సో ఓవరాల్గా మూవీ చూడడం జరిగిందండి. సరిపోదా శనివారం. సో సోకులపాలెం వాళ్ళ కోసము 2 గంటల 5 నిమిషాలు ఇబ్బంది పడడం జరిగిందా, లేకపోతే ఎస్జే సూర్య మన నాని గారు సోకులపాలెం వాళ్ళని మార్చడం కోసం 2 గంటల 5 నిమిషాలు పట్టిందా, లేకపోతే ఆ ఎస్జే సూర్య అండ్ మురళీకృష్ణ యొక్క కోపాలకి సోకులపాలెం 2 గంటల 5 నిమిషాలు ఇబ్బంది పడిందా అనేటువంటిది కాన్సెప్ట్. ఇది నిజంగా లేదా అనేటువంటిది మీరు మూవీలోకి వెళ్ళి చూసుకోండి. దిస్ ఇస్ ద ఓవరాల్గా కథ అండి. అండ్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే నాని సైలెంట్గా చేయడం జరిగింది, సూర్య వైలెంట్గా చేయడం జరిగింది, మురళీకృష్ణ డిఫరెంట్గా చేయడం జరిగింది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఇంత క్లారిటీ ఇచ్చా మీకు. సూర్య వైలెంట్గా చేశారు, నాని సైలెంట్గా చేశారు అని చెప్పిన. సో 2 వేరు అర్థమైందా. ఒకటి స్పైసీ హాట్ చిల్లీ అయితే, ఒకటి సాఫ్ట్ స్వీట్ అనమాట. స్వీట్ ఈజ్ నాని, హాట్ ఈజ్ సూర్య. అర్థమైందా. దెర్ ఈస్ నో మోర్ క్వశ్చన్. అండ్ ఇంకోటి హీరోయిన్ పాత్ర పెద్దగా ఎఫెక్టివ్గా లేదు. సో ఎందుకంటే ఆ క్యారెక్టర్ స్కోప్ లేదు, నిజంగానే స్కోప్ లేదు. వావ్, బ్రైట్ ఫ్యూచర్ ఉంది. సో నిజంగానే స్కోప్ లేదు హీరోయిన్ పాత్రకి. ఓన్లీ విలన్ అండ్ హీరో నాని, ఈ ఇద్దరికి స్కోప్ చేసి రాయడం జరిగింది. యా, ఇందాక ఒక ల్యాగ్ అని అన్నాడు. ఒక వ్యక్తిలో ధైర్యం రావడం కోసం మినిమం ఆ మాత్రం ల్యాగ్ ఉండదా? ఊకనే వచ్చేస్తుందా, రెడ్ బుల్ లాగానే వచ్చేస్తుందా? అది కూడా టైం పడుతుంది. సో అదేంటి కాన్సెప్ట్. సో ఓవరాల్గా నాకు అర్థమైపోయింది. నెక్స్ట్ వీక్ వరకు మీకు ఏ సినిమా లేదో అర్థమైపోయింది నాకు. నా రివ్యూ తప్ప చూసే ఆప్షన్ లేదు మీకు. కథకు తగ్గట్టు ఎమోషన్ అన్నీ పెట్టారు ఏదంటే డైరెక్టర్ గారు. నానన్ని సినిమాలు ఒకప్పుడు లవర్సే చూసేవాళ్ళు, అవునా కాదా? ఇప్పుడు ఫ్యామిలీలు కూడా ధైర్యంగా చూడొచ్చు. అంటే అప్పుడు కూడా ఫ్యామిలీ చూసేవాళ్ళు, కానీ లవర్సే ఎక్కువ చూసేవాళ్ళు. ఇప్పుడు ఫ్యామిలీలకి నచ్చేస్తాడు, మాస్ పీపుల్కి నచ్చేస్తాడు. ఎందుకంటే మాస్ ఫైట్లు ఉన్నాయి. సినిమాలో మ్యూజిక్ పరంగా కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుందని చాలా మంది అంటారు. దాని మీద మీ స్పందన? సినిమాలో ఇప్పుడు మ్యూజిక్ పరంగా అంటే సినిమా బట్టి మనం ఎట్టాలా, అవునా కాదా? ఇప్పుడు అంతా ఎట్టాల్సిన సినిమా ఏంటి కాదు. ఈ సినిమా మనకు అప్పటికే కొంచెం పెద్ద సినిమాలాగా అనిపిస్తుంది, లెంత్ ఎక్కువలా అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడికి చాలు. కాకపోతే సూర్య విషయానికి వస్తే, సూర్యాబాయ్
సూర్యాబాయ్ అయితే ఎరగదీశాడు. ఆయనలో ఒక మెంటలిస్ట్, ఒక సైకోలిస్ట్, ఒక రేపిస్ట్, ఒక చండాలుడు, ఒక నికృష్టుడు, ఒక దరిద్రుడు అందరు సూర్యాబాయిలో ఉన్నారు. ఆయన మన డైరెక్టర్ లాంటి వాళ్ళు ఎంతో మంది డైరెక్టర్లు బయటికి తీయాలా. ఆయనలో ఉంది, ఆయనలో రసగుల్లా ఉంది. ఆ రసగుల్లాని తీయాలా ఎవరో మనమే డైరెక్టర్లు తీయాలా రసగుల్లాని. అర్థమవుతుందా? సినిమాగా 3.5 రేటింగ్ ఇస్తాను. ఆయన ఎలాంటి క్యారెక్టర్ సెట్ అయిపోతున్నా సూర్యాబాయ్. హీరోయిన్ అయితే అప్సరస్లా తెల్లగా ఉంది. నడుము ఎండింగ్ సీన్ దాకా చూపిలా. సినిమా అంతా అయిపోయాక ఎండింగ్ సీన్ చూసా. అప్పుడు నడుము ఏడు కనిపిస్తాను చీరలో, ఏడు కనిపించదు. సినిమా అయితే ఒకటి చెప్తాను, మొత్తం పోలీస్ క్యారెక్టర్ కాకి సెట్. సినిమాలో మొత్తం కాకి సెట్టే ఉంటుంది. కానీ డైరెక్టర్ గారు అయినా మీరు శనివారం రావాలి కదా, ఇవాళ ఏమొచ్చినారు? మీకు శనివారం ఒక్కరోజు సరిపోదా? గురువారం కావాలా, శుక్రవారం కావాలా, ఆదివారం కావాలి, సోమవారం కావాలి, అన్నీ కావాలా? అర్థమా? సరిపోదా మీకు ఒక్క శనివారము? వారం అంతా అంటే దొబ్బతో ఎక్కడ? వారం అంతా అంటే దొబ్బతో. అర్థమవుతుందా? వారం అంతా కావాలంటే దొబ్బతో, ఏడు దొబ్బుతుంది. స్టార్ కదా న్యాచురల్ నుంచి మార్చాలని చెప్పి ఏదైనా శనివారం స్టార్ట్ చేయాలని చెప్పి ఏమైనా కొంచెం బాగా ఫైట్ ఎక్కువ పెట్టారేమో, కొంచెం ఎక్కువ ఫైట్స్, కొంచెం రక్తపాతం కొంచెం ఎక్కువ చూపించండి. సినిమా ఫైట్స్ బాగా ఎక్కువ. ఇంకా సూర్య గారి విషయంకి వస్తే ఆయన ఒక డైరెక్టర్లోనే కాకుండా ఒక నటుడిగా కూడా ఇంత బాగా చేస్తాడా అని సూపర్ స్టోరీ కూడా చాలా వెరైటీగా ఉంది. ఫస్ట్ నుంచి కూడా ఓ ఫ్యామిలీ సెంటిమెంట్ని తీసుకొచ్చి ఓ పాటలో ఓ మరదలుగా హీరోయిన్ చూపించడం చాలా బాగుంది, వెరైటీగా ఉందండి. సినిమా అయితే చాలా ప్రతి ఒక్క చూడాల్సిన సినిమా అండి. నేచురల్ స్టార్ ఈజ్ నిజంగా ఒక ఫేమస్ స్టార్. సూపర్. ఏమండి నేను 3 ఇస్తానండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.